గుజరాత్ టైటాన్స్ టీంకు ఐపీఎల్ ఫైనల్ రాత్రి ఒక పీడకలలా మిగిలిపోయింది. మొదట మైదానంలో ఆర్సీబీ చేతిలో ఓడిపోయి కప్ చేజార్చుకున్న జీటీ టీంకు ఆ తర్వాత ఊహించని రేంజ్లో ఒక భారీ ప్రమాదం ఎదురైంది. నరేంద్ర మోడీ స్టేడియం నుండి మ్యాచ్ ముగించుకొని హోటల్కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. స్టేడియం నుండి హోటల్కు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో షార్ట్ సర్క్యూట్ అయి దట్టమైన పొగలు మంటలు స్టార్ట్ అయ్యాయి. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశారు. దాంతో గిల్, మిగతా ప్లేయర్స్, కోచ్, సపోర్ట్ స్టాఫ్ అందరినీ త్వరగా కిందకు దించేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అర్ధరాత్రి పూట జీటీ ప్లేయర్స్ దాదాపు గంట పాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు వరుస మ్యాచ్లు జర్నీ వల్ల అలసిపోయి గుజరాత్ ఫైనల్లో ఓడిపోయిందా అనే ప్రశ్నకు జీటీ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి గట్టి కౌంటర్ ఇచ్చారు. మేము ఎక్కువ మ్యాచ్లు ఆడామని, అలసిపోయామని సాకులు చెప్పి ఆర్సీబీ విజయాన్ని తక్కువ చేయం. ఈ పిచ్పై 155 రన్స్ చాలా తక్కువ స్కోర్. అయినప్పటికీ మా బౌలర్స్ లాస్ట్ వరకు ఫైట్ చేశారు. ఆర్సీబీ మాకంటే బెటర్గా ఆడి కప్ గెలిచిందని ఆయన చెప్పుకొచ్చారు. Taste the Daily.